ఇటీవల తెలంగాణలో గో బ్యాక్ మార్వాడి అనే నినాదం గట్టిగా వినిపిస్తోంది. అసలు ఇది ఎలా మొదలైంది, ఎందుకు ఇంత వేడెక్కిందన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో మార్వాడీల వ్యాపార ప్రాధాన్యం పెరగడం, చిన్న పట్టణాల వరకు విస్తరించడం స్థానిక వ్యాపారులు జీవనాధారంపై ప్రభావం చూపుతుందని కొందరు ఆరోపిస్తున్నారు. మార్వాడీలు స్థానిక సంస్కృతిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఒక మార్వాడీ నేత తెలంగాణ వ్యక్తి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వైరల్ కావడంతో ఈ ఇష్యూ మరింత వేడెక్కింది. మార్వాడీలు తెలంగాణలో కొత్త కాదు. నిజాం కాలం నుంచి రాజస్థాన్, గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు మొదలుపెట్టారు. కేవలం తెలంగాణే కాదు, దక్షిణ భారత రాష్ట్రాలన్నింటిలోనూ వీరి షాపులు, వ్యాపారాలు కనిపిస్తాయి. కరువు, ఉపాధి సమస్యల కారణంగా పెద్ద ఎత్తున రాజస్థాన్, గుజరాత్ నుంచి వలసలు వచ్చాయి. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా ఎక్కడైనా జీవనాధారం ఏర్పరచుకునే హక్కు ఉంది. ఈ విషయంలో క్లారిటీ ఉన్నప్పటికీ కొన్ని సంఘటనల వల్ల గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ఊపందుకుంది. దీనిని కొందరు స్థానికులు వ్యాపార రక్షణ కోణంలో చూస్తుంటే, మరికొందరు అనవసరంగా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేస్తున్నారంటున్నారు. వ్యాపార ఆధిపత్యంపై ఆరోపణలు ఇలా ఉన్నాయి. ప్రొఫెసర్ హరగోపాల్ పెద్ద పెట్టుబడుల ఒత్తిడితో చిన్న వ్యాపారుల భవిష్యత్తు సవాలుగా మారిందని వ్యాఖ్యానించారు. ఆర్యవైశ్య సమితి నేతలు పండగల ఆత్మను మార్వాడీలు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. విశ్వకర్మ ప్రతినిధులు ఆభరణాల వ్యాపారంలో మోసపూరిత చర్యలున్నాయన్నారు. పాలమూరు అధ్యయన వేదిక 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో స్థానికేతరుల వ్యాపారాలను ఆపాలని డిమాండ్ చేసింది. కవి నందిని శ్రారెడ్డి రాజకీయ నేతలు మార్వాడీల విరాళాల కోసం వారి తప్పులను కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు. సదస్సులో స్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వాలని, మార్వాడీలు భూములు కొనకుండా చట్టాలు తేవాలని తీర్మానించారు. మార్వాడీలు క్రమశిక్షణ, కష్టపడే అలవాటు, వ్యాపార నైపుణ్యాల వల్ల దేశవ్యాప్తంగా సక్సెస్ అయ్యారు. చిన్న వయసులోనే పిల్లలకు బిజినెస్లో అనుభవం కల్పించడం, తక్కువ ధరలకు వస్తువులు అందించడం, హోల్సేల్ నుండి రీటైల్ వరకు సప్లై చైన్ను కంట్రోల్ చేయడం వీరి ప్రత్యేకత. అయితే ఈ విధానాల వల్ల స్థానిక వ్యాపారులు పోటీ పడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలున్నాయి. ఈ ఉద్యమానికి రాజకీయ మసాలా కూడా చేరింది. బీజేపీ నేతలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మార్వాడీలపై ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నాయని ఆరోపిస్తున్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ, మార్వాడీలు రాష్ట్ర సంపదను దోచుకోవడం లేదని, వారికి వ్యతిరేకంగా ఉద్యమం హిందూ సమాజాన్ని చీల్చడమే లక్ష్యమన్నారు. రాజాసింగ్ ఏమన్నారంటే, మార్వాడీలు ఎవరికీ అన్యాయం చేయడం లేదని, వారిపై వ్యాఖ్యలు చేసిన వారికి కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఓయూజేసీ మార్వాడీల దాడులను ఖండిస్తూ 22వ తేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. మరోవైపు మార్వాడీ కమ్యూనిటీ కూడా సంఘటితంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఈ వివాదం వ్యాపారం, సంస్కృతి, రాజకీయాలన్న 3 కోణాలపై ముడిపడింది. ఒకవైపు స్థానిక వ్యాపారాల రక్షణ అవసరమని వాదిస్తుండగా, మరోవైపు రాజ్యాంగ హక్కులను చూపిస్తూ మార్వాడీలు తమ స్థానం సమర్థించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంభాషణ, సర్దుబాటు మరియు సమాన అవకాశాలను కల్పించే విధానాలే సమస్యకు పరిష్కారం కావచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.